దేవుడు ఏర్పాటు చేసిన ఆయన కుమారుడైన క్రీస్తు చేస్తున్నది విశ్వాసం. ఆయన రాజ్యపు వాతావరణం. ఆయన కుమారుడు విశ్వాసం ఉంచితే పరలోకము స్వతంత్రించుకోవడం అబద్ధం కానిది, కట్టుకథలు కాదు. కానీ మనుషులు వాటిని కట్టుకథలు అన్నట్టు ఏదో నమ్మినట్టుగా భావిస్తారు, కానీ నమ్మరు. నమ్మినోడు ఎలా ఉంటాడంటే, గుర్తుపెట్టుకో, దేవుని మాట నమ్మిన వాడు ఇల్లు ఎలా ఉంటాడు. ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు వాక్యాన్ని అనుసరించేవాడు. ఏమన్నా కానీ ఆయన మాట వినేవాడు. ఈరోజున గ్రంథం మన చేతిలో ఉంది, వాక్యం వినిపిస్తుంది, కానీ మనుషులు దానికి లోబడే స్వభావం, మూర్ఖ స్వభావం, తిరుగుబాటు చేసే స్వభావం. కళ్ళెదుట జరుగుతున్నాయి దేవుడి కార్యక్రమాలు గుర్తించలేని బుద్ధితనం. మరణం తర్వాత జీవితం ఉందిరా బాబు, అది శాశ్వత కాలమైంది. అని ఈ గ్రంథం ఒక పక్క యేసు ప్రభువుని మృతులలో నుండి లేపించి రుజువు చూపిస్తూ ఉంటే, నమ్మని జనం, నమ్మమని చెప్పుకుంటూ కేవలం ఆచారబద్ధంగా మత సంబంధంగా కార్యక్రమాలు జరిగించే జనాలు మరొకవైపు. మనుషులు దేవుడిని, ఆయన గ్రంథాన్ని పక్కన పెడితే గతి ఇలాంటి పరిస్థితి వచ్చింటారు. వాళ్ళే బబులోంచాలకు వెళ్ళిపోయారులే. ఈ రోజున బబులోంచారు కాదు, ఇంకోటి కాదు, నిత్యాగ్ని దండన. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నిత్యాగ్ని దండన. 2 రోజులు, యుగాలు. నీ పని ఏదో పక్కన పెట్టు, గ్రంథం దగ్గరికి రా, మాటలు విను, దేవుడి సందేశాన్ని ఆలోచించే. నువ్వు ఏ పని పాటు చేసుకున్నా, ఎంత చేసుకున్నా నీ మరణం వరకేది. మరణం తర్వాత నీ వెంటన్నది. కానీ మనుషులు గ్రంథాన్ని గౌరవించే స్థితిలో లేదు. దేవుని మాటకు విధేయత చూసే స్థితిలో, దేవుడికి భయపడేవాళ్ళు కాదు. దేవుడికి భయపడేవాళ్ళు కాదు. దేవుడు అంటున్నాడు, ఓ ఇశ్రాయేలు జన